Hello viewers, welcome to my channel Nivas Info. Today topic is 8th class biology, chapter 4, the world of microorganisms. తెలుగులో సూక్ష్మజీవుల ప్రపంచం పార్ట్ 2. దానికి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ బిగిన్ ద టాపిక్. క్వశ్చన్ నెంబర్ 1, హౌ డు వ్యాక్సిన్స్ వర్క్ ఇన్ అవర్ బాడీ? వ్యాక్సిన్స్ అనేది మన బాడీలో ఎలా వర్క్ చేస్తాయి? సో దీనికి ఆన్సర్, vaccines protects us from getting disease over a long period of time. ఈ వ్యాక్సిన్స్ అనేది మనం ఎందుకు తీసుకుంటామంటే లాంగ్ పీరియడ్, అంటే మన లైఫ్ టైంలో లాంగ్ పీరియడ్ టైంలో వచ్చే సమ్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ వ్యాక్సిన్స్ అనేది మనం తీసుకుంటాం. వెన్ ఏ వ్యాక్సిన్ ఈజ్ గివెన్ containing weak and dead microorganisms, our body then produces antibodies and store them. When the disease causing microorganisms enter our body, the already present antibodies fight and eliminate them, and then the disease is controlled. Vaccines are injected to prevent diseases like smallpox, chickenpox, hepatitis, mumps, diarrhea, etc. మనకి యాక్చువల్గా వ్యాక్సిన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే వీక్ అండ్ డెడ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. సో మన బాడీలోకి యాక్చువల్గా యాంటీబాడీస్ అనేది మన బాడీలో ఆల్రెడీ ఉంటాయి. మనము ఎక్స్ట్రా యాంటీబాడీస్ తీసుకోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే వర్క్ ఎక్కువైపోయి అవి దేన్ని డిఫెండ్ చేయాలో తెలియక హెల్తీ మైక్రో ఆర్గానిజమ్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే ఈ వ్యాక్సిన్స్లో ఏముంటుందంటే వీక్ యాంటీబాడీస్ లేదా డెడ్ యాంటీబాడీస్ ఉంటాయి. అవి మన బాడీలోకి వెళ్ళి స్టోర్ అయితే వర్క్ చెయ్యవు. మరి అవి వర్క్ ఎప్పుడు చేస్తాయి? సో ఏదైనా డిజీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్, సో అట్లాంటివి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, సో అప్పుడు మన న్యూరో సిస్టమ్ అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేసేసి వీటికి హింట్ ఇస్తుంది. సో మీరు స్లీపింగ్ పొజిషన్లో ఉన్నారు, యాక్టివేటెడ్ డిఫెండ్ చేయండి అని చెప్పేసి అప్పుడు ఇవి డిఫెండ్ చేసేసి మనకి ఆ డిసీజెస్ అనేది రాకుండా చేస్తాయి. అట్లాంటి జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, హెపటైటిస్, మమ్స్, డయేరియా, సో డిఫ్టీరియా, ఇట్లాంటి వాటి కోసము మనం వ్యాక్సిన్స్ అనేది తీసుకుంటాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యాంటీబయాటిక్ అండ్ వ్యాక్సిన్? యాంటీబయాటిక్కి అండ్ వ్యాక్సిన్కి డిఫరెంట్ ఏంటి? సో ఆన్సర్ ఈస్, antibiotic help in curing many bacteria diseases which presents already in our body, but vaccines prevent the diseases from entering our body. ఇక్కడ యాక్చువల్గా యాంటీబయాటిక్ మనం ఎప్పుడు తీసుకుంటామంటే మనకి కోల్డ్ అయింది, ఓకే, జస్ట్ లేదా హెడేక్ ఉంది, సంథింగ్ ఇంకేదో స్మాల్ డిసీజెస్ వచ్చింది అంటే రెగ్యులర్గా 1-3 days ఉండిపోయే డిసీజెస్. సో అట్లాంటి వాటి కోసం మనం యాంటీబయాటిక్ తీసుకుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాము, సో మనం సిచ్యువేషన్ చెప్తే అతను సమ్ ప్రిస్క్రిప్షన్ అనేది రాస్తాడు. సో అట్లాంటి వాటిని మనం యాంటీబయాటిక్ అంటాం. సో ఇవి ఆల్రెడీ కొన్ని మన బాడీలో ఆల్రెడీ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే రెగ్యులర్గా వచ్చి ఈ రెగ్యులర్ డిసీజెస్, స్మాల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తాయి, వాటిని ప్రివెంట్ చేస్తాయి. మరి ఇక్కడ వ్యాక్సిన్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ వ్యాక్సిన్ అనేది బయట నుంచి అవుట్ సైడ్ నుంచి ఏదైనా డిసీజ్డ్ మైక్రో ఆర్గానిజం మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వాటిని ప్రివెంట్ చేయడానికి మనము వ్యాక్సిన్స్ అనేది తీసుకుంటాం. సో యాంటీబయాటిక్కి వ్యాక్సిన్కి మన బేస్ అది మెయిన్ డిఫరెంట్ అనమాట. ఇది యాంటీబయాటిక్ అనేది ఆల్రెడీ మన బాడీలో ఉంటుంది. సో సమ్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి, అవి రెగ్యులర్గా వచ్చే వాటిని ప్రివెంట్ చేస్తాయి లేదా వచ్చిన తర్వాత వాటిని డిఫెండ్ చేస్తాయి. ఇక్కడ వ్యాక్సిన్ ఎందుకు తీసుకుంటామంటే అవుట్ సైడ్ నుంచి వచ్చే డిసీజెస్, అంటే అవుట్ సైడ్ నుంచి మన బాడీలోకి కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అని ఎంటర్ అవుతాయి, అవేంటంటే డిసీజ్ కాస్డ్. సో అట్లాంటి వాటిని డిఫెండ్ చేయడానికి మనము ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటాము. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ యాంప్లిసోలిన్, స్ట్రెప్టోమైసిన్, ఎట్సెట్రా. ఇట్లాంటి వాటిని మనం యాంటీబయాటిక్స్ అంటాము. ఆ వ్యాక్సిన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆర్ పోలియో, హెపటైటిస్, మమ్స్ వ్యాక్సిన్స్, ఎట్సెట్రా. ఇట్లాంటి వాటిని వ్యాక్సిన్స్ అంటాము. సో యాంటీబయాటిక్ అంటే, సో ఈ స్ట్రెప్టోమైసిన్ ఉంది కదా, దీన్ని యాంటీబయాటిక్ అంటాం. యాంటీబయాటిక్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై గ్రోయింగ్ స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ ఫంగీ, బ్యాక్టీరియా.
The weakened and dead diseases causing microorganisms which are injected into our bodies are called vaccines. సో వ్యాక్సిన్కి అండ్ యాంటీబయాటిక్స్కి ఇంకొక డిఫరెన్స్ ఏం చెప్పొచ్చు అంటే యాంటీబయాటిక్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై గ్రోవింగ్ స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ ఫంగీ. అంటే ఒక స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది గ్రో అవుతుంది కదా, దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మరి ఒక స్పెసిఫిక్ ఫంగీ లేదా ఒక బ్యాక్టీరియాని మనం ఎందుకు గ్రో చేయాలి? సో ఎందుకు గ్రో యాంటీబయాటిక్ అనేది ఎందుకు గ్రో చేస్తుంది అంటే ఇది ఏంటి అంటే హెల్తీ అనమాట. మనకి ఈ ఫంగీ కానీ అంటే సమ్ టైప్ మైక్రో ఆర్గానిజమ్స్లో మనకి హెల్తీ ఉన్నాయి, సో మనకి అంటే ఫోర్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఫ్రెండ్లీ, ఈ ఫ్రెండ్లీ అనేది మనము ఈ యాంటీబయాటిక్ ద్వారా గ్రో అయ్యేటట్టు చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం అంటే మనకు వచ్చే స్మాల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. మరి ఇక్కడ వ్యాక్సిన్ ఏం చేస్తుంది? ఇది వీకెండ్ ఆర్ డెడ్ డిసీజెస్ సో కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ విత్ ఇంజెక్టెడ్ ఇన్ టు అవర్ బాడీస్. ఇక్కడ ఈ వ్యాక్సిన్ మనం ఏం చేస్తామంటే మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటాము. అవి ఏ సిచ్యువేషన్లో ఉంటాయంటే వీక్గా ఉంటాయి, అంటే వర్క్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటాయి, లేదా డెడ్ అయి ఉంటాయి, అంటే స్లీప్ మోడ్లో ఉంటాయి. సో వాటి టైం వచ్చినప్పుడు మాత్రమే అవి యాక్టివేట్ అవుతాయి. వాటికి టైం ఎప్పుడు వస్తుందంటే ఏదైనా మైక్రో ఆర్గానిజం బయట నుంచి అవుట్ సైడ్ నుంచి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వాటికి టైం అనేది వస్తుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 3. Invention of penicillin protected the world from the deaths during First World War. Explain. మనకి ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఈ డెత్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సోల్జర్స్కి సంబంధించిన డెత్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ పెన్సిలిన్ అనేది ప్రొటెక్ట్ చేసింది, దాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటుండు. సో దీనికి ఆన్సర్, డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ మెనీ సోల్జర్స్ డైడ్ టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళు గాయపడినారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. సో ఆ టైంలో అక్కడ ఆర్మీ డాక్టర్ ఎవరున్నారంటే డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఉన్నారు. ఆయన ఈ పెన్సిలిన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాజ్ అన్ ఆర్మీ డాక్టర్ అట్ దట్ టైమ్ అండ్ వాజ్ వర్కింగ్ ఆన్ యాంటీబయాటిక్స్ ఇన్ హిజ్ laboratory. One day he found that there was some growth of fungi which was preventing the growth of the bacteria. He tested that fungi and found that it also killed other bacteria and that fungi were Penicillium notatum. ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆర్మీ డాక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆ వరల్డ్ వార్ ఏదైతే ఉందో అక్కడ సోల్జర్స్ అనేది చనిపోవడం జరిగింది. సో ఇలా ఎందుకు చనిపోతున్నారు, అక్కడ ఏంటి ఆ బ్యాక్టీరియా ఏంటి అని దాని మీద ఆయన రీసెర్చ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక రకమైన ఫంగి అనేది గ్రో అయింది. ఆ గ్రో అయ్యి అది ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేసింది. సో ఇది ఇక్కడ మాత్రమే వర్క్ అవుతుందా లేదా ఇంకా వేరే బ్యాక్టీరియా మీద కూడా వర్క్ చేస్తుందని నేను వేరే టెస్ట్ చేస్తే అక్కడ కూడా అది సమ్ బ్యాక్టీరియా అనేది గ్రోత్ అనేది ప్రివెంట్ చేయడం జరిగింది. సో ఆ ఫంగి ఏంటి అంటే పెన్సిలియం నోటాటమ్. ఆఫ్టర్ దిస్ డిస్కవరీ ఫంగి పెన్సిలియం నోటాటమ్ వాజ్ యూజ్డ్ యాజ్ యాంటీబయాటిక్, namely penicillin, to cure the infections of the soldiers with infected wounds due to bacteria. సో దీనికి ఆ పెన్సిలియం నోటాటమ్ ఏదైతే ఉందో దాని నుంచి ఆయన యాంటీబయాటిక్ తయారు చేయడం జరిగింది. సో అది ఏంటి అంటే పెన్సిలిన్. సో ఇది ఏంటి అంటే ఆ వుండ్స్ వల్ల ఏదైతే ఇన్ఫెక్షన్ వచ్చి బ్యాక్టీరియా గ్రో అయ్యి సోల్జర్స్ చనిపోతున్నారో వాటిని ప్రివెంట్ చేయడం జరిగిందనమాట. సిన్స్ use of penicillin as antibiotic helped in curing the bacterial infections, many deaths were prevented during First World War. ఈ విధంగా ఆ పెన్సిలిన్ని యూజ్ చేసి ఈ యాంటీబయాటిక్ అనేది యూజ్ చేసేసి వరల్డ్ వార్లో ఆ డెత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు ప్రివెంట్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4. Take 3 bowls and mark as A, B, C. Pour lukewarm milk in a bowl A, hot milk in bowl B, cold milk in bowl C. Add 1 teaspoon of curd or buttermilk in 3 bowls and then stir them slightly. Cover the bowls with lids. Keep the bowls undisturbed for 5 to 6 hours. In which bowl milk turned into curd? Give your reasons. ఈ క్వశ్చన్లో మనం అడుగుతుంది ఏంటంటే ఒక 3 బౌల్స్ తీసుకోండి, వాటికి ABC అనే నేమ్స్ ఇవ్వండి. అందులో ఒక్కొక్క బౌల్లో ఒక రకమైన మిల్క్, ఒక దాంట్లో లిటిల్ బిట్ మిల్క్ వామ్ మిల్క్, ఒక దాంట్లో కోల్డ్ మిల్క్, ఇంకొక దాంట్లో హాట్ మిల్క్. సో ఇక్కడ 3 బౌల్స్లో 3 టైప్స్ ఆఫ్ మిల్క్ అనేది, అంటే ఆ మిల్క్ అనేది
ఒక దాంట్లో కూల్ ఉండాలి, ఒక దాంట్లో హాట్ ఉండాలి, ఒక దాంట్లో లుక్ వామ్ ఉండాలి. సో లుక్ వామ్ అంటే లిటిల్ బిట్ హీట్. సో ఆ త్రీ బౌల్స్ కూడా కొంచెం లిటిల్ బిట్ కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ యాడ్ చేయండి. యాడ్ చేసి డిస్టర్బ్ చేయకుండా కొంచెంసేపు పక్కకు పెట్టండి, ఒక 5 to 6 hours. తర్వాత ఆ 3 బౌల్స్లో ఏ బౌల్లోది కర్డ్గా చేంజ్ అయింది, మిగతావి చేంజ్ కాలేదు ఎందుకు? సో ఇది మన క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటంటే ద మిల్క్ విల్ బి టర్న్డ్ ఇన్ టు కర్డ్ ఇన్ ఏ బౌల్ ఏ అండ్ నాట్ ఇన్ అదర్ బౌల్స్. బౌల్ ఏలో ఏదైతే మిల్క్ ఉందో అది మాత్రమే కర్డ్గా చేంజ్ అవుతుంది, మిగతావి కావు. మరి ఎందుకు? దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే Lactobacillus is the bacteria required for the formation of curd and it requires an appropriate temperature for its growth. Lukewarm milk not being very much cool and hot provides that appropriate temperature and hence lukewarm milk get converted into milk. ఇక్కడ మనకి బౌల్ ఏలో మాత్రమే ఉన్న మిల్క్ కర్డ్గా ఎందుకు చేంజ్ అయింది అంటే మనకు ఏదైనా సరే అక్కడ ఒక జీవించాలి అంటే మనకు ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఇక్కడ మనకి కర్డ్కి పర్టికులర్గా ఏంటంటే లాక్టోబాసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియా. ఈ లాక్టోబాసిల్లస్ తను గ్రో అవ్వాలి, తన వర్క్ తను చేయాలి అంటే దానికి ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలంటే ఆ మిల్క్ అనేది లిటిల్ బిట్ హీట్ అయి ఉండాలి, అంటే కొంచెం లుక్వామ్ మిల్క్ అయి ఉండాలి. అట్లాంటి వాటిలో మాత్రమే అది గ్రో అవ్వగలుగుతుంది, ఆ మిల్క్ని కర్డ్గా చేంజ్ చేయగలుగుతుంది, అంటే తన పని తను చేయగలుగుతుంది. ఇన్ కేస్ మరీ హీట్గా ఉంటే మరీ కూల్గా ఉంటే అది తన పని తను చేయలేదు, అక్కడ అసలు అది గ్రో అవ్వలేదు. అందుకే ఇక్కడ బౌల్ ఏలో ఉన్న మిల్క్ మాత్రమే కర్డ్గా చేంజ్ అయింది. బట్ బౌల్ బి అండ్ సి కంటైన్ హాట్ అండ్ కోల్డ్ మిల్క్ which do not provide appropriate temperature for the growth of bacteria due to which bacteria doesn't grow in them and they are not converted into milk. ఇక్కడ సింపుల్ అనమాట. సో వాటికి సంబంధించిన ఆ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ బౌల్ బిలో కానీ బౌల్ సిలో కానీ లేదు. ఎందుకంటే ఒక దాంట్లో వెరీ కూల్ మిల్క్ ఉంది, ఒక దాంట్లో వెరీ హాట్ మిల్క్ ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఆ బ్యాక్టీరియా అనేది అక్కడ గ్రో అవ్వదు, అందుకే ఆ మిల్క్ అనేది కర్డ్గా చేంజ్ అవ్వలేదు. Question number 5. Collect more information about scientists who invented and discovered other facts related to microorganisms. How this discoveries helped mankind. Make a chart presentation and paste it on your classroom wall magazine. సో ఇది మీరు ఓన్గా చేయాలి, బట్ నేను ఒక హింట్ అనేది ఇస్తాను. ఇక్కడ ఏంటి అంటే కొంతమంది సైంటిస్టులు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయమంటుండు. ఎవరా సైంటిస్ట్ అంటే ఇక్కడ ఈ సైన్స్ పరంగా ఏవైతే మనం కనుక్కున్న డిస్కవరీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన రిలేటెడ్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్కరు కొంత ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారు. ఒకే పర్సన్ ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయలేదు. సో ఇక్కడ ఈ మైక్రో ఆర్గానిజమ్స్కు సంబంధించి రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కవర్ చేసిన సైంటిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి వాటిని ఒక చార్ట్ రూపంలో ఒక చార్ట్ ఫామ్లో క్రియేట్ చేసి దాన్ని మీ క్లాస్ రూమ్ యొక్క వాల్ పైన మ్యాగజైన్ లాగా రిప్రజెంట్ చేయమంటుండు. సో ఇక్కడ ప్రతి స్టూడెంట్ ట్రై చేయండి. నేను సింపుల్గా ఒకటి ఏం చెప్తానంటే యాంటోనీ వాన్ ల్యూవెన్హోక్. సో ఇందులో మైక్రో ఆర్గానిజమ్స్కి సంబంధించి ఈయన కూడా కొంత మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. యాంటోనీ వాన్ ల్యూవెన్హోక్ ఈజ్ ద ఫస్ట్ హూ అబ్జర్వ్డ్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అండ్ డిస్కవర్ దేర్ ఎగ్జిస్టెన్స్. He was a businessman turning into scientist as he became more interested in science. With little background of science, he was amazingly well taught in his experiment. ఇక్కడ యాక్చువల్గా యాంటోనీ వాన్ ల్యూవెన్హోక్ అసలు మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫస్ట్ రీసెర్చ్ చేసిన వ్యక్తి ఈ యాంటోనీ వాన్ ల్యూవెన్హోక్. సో మనకి ఫస్ట్ ఇతనే తన దగ్గర ఉన్న మైక్రోస్కోప్ సహాయంతో ఈ రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. సో ఆయన రీసెర్చ్ వల్లనే మనము ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఎన్నో మైక్రో ఆర్గానిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసాము, ఇంకా ఫైండ్ అవుట్ చేస్తూనే ఉన్నారు. మనం ఫైండ్ అవుట్ చేయని కూడా ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే యాంటోనీ వాన్ ల్యూవెన్హోక్. సో మీరు ఇక్కడ ఇతనికి సంబంధించి ఒక ఫోటో కూడా పెట్టండి, పక్కన ఫోటో పెట్టేస్తే మీరు పాయింట్స్ రాయండి. ఈ విధంగా మీరు చార్ట్ అనేది తయారు చేయండి. ఇతనికి సంబంధించి he is the one who founded microbiology as he is the first person who discovered microorganisms through single microscope. ఈయన సింగిల్ మైక్రోస్కోప్ తోటి రీసెర్చ్ చేయడం జరిగింది. He even designed his own microscope
ప్రూవింగ్ లూవెన్హుక్ యాజ్ వన్ ఆఫ్ ద జీనియస్ ఇన్ హిజ్ ఎరా. ఆయన టైంలో ఆయన ఒక జీనియస్ అని ప్రూవ్ చేసుకుంటూ, ఎలా ప్రూవ్ చేసుకుంటూ, ఆయన ఓన్గా మైక్రోస్కోప్ని తయారు చేసిండు. ఆ మైక్రోస్కోప్ని తయారు చేసి దాంతో ఆయన రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఆయన టైంలో, ఆయన ఎరాలో ఆయన జీనియస్ అని ప్రూవ్ చేసుకుంటూ, యాజ్ హీ ఈజ్ ద వన్ హూ ఓపెన్ ద వే టు మైక్రోబయాలజీ, హీ ఈజ్ నౌన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. ఇక్కడ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ దీని మీద నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ క్వశ్చన్స్ రావడానికి ఛాయిసెస్ ఉంది. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎవరైనా మనకి కొన్ని నేమ్స్ ఇస్తాడు. సో మీరు అందులో టిక్ చేసుకోవాల్సింది ఏంటంటే యాంటోనీ వాన్ లూవెన్హుక్. ఈయన్ని ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎందుకంటాము అంటే ఈయన ఫస్ట్ మైక్రో ఆర్గానిజం సంబంధించి ఫస్ట్ రీసెర్చ్ చేసింది ఇతనే, కాబట్టి ఇతన్ని మనము ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటాం. సో ఈయన తర్వాత మనం తీసుకోవాల్సిన ఇంకొక సైంటిస్ట్ ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్. Smallpox in this era is no longer a dangerous disease. People barely suffer as they cured easily from smallpox. But all of this luxury does not come without effort. It was Edward Jenner who first found vaccine to fight against smallpox. ఇక్కడ స్మాల్ పాక్స్కి సంబంధించి వ్యాక్సిన్ తయారు చేసింది ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. సో ఇక్కడ ఎడ్వర్డ్ జెన్నర్ ఈ స్మాల్ పాక్స్ సంబంధించిన వ్యాక్సిన్ దేన్ని బేస్ చేసుకొని ఆయన తయారు చేయడం జరిగింది అంటే కౌపాక్స్కి సంబంధించి అనమాట. సో ద వ్యాక్సిన్ దట్ ఎడ్వర్డ్ జెన్నర్ ఇన్వెంటెడ్ ఈజ్ ఆల్సో ద వెరీ ఫస్ట్ వ్యాక్సిన్ ఎవర్ క్రియేటెడ్. స్మాల్ పాక్స్ వాజ్ ఎ డేంజరస్ డిసీజ్ అట్ ఎ జెన్నర్ ఎరా వేర్ 10% ఆఫ్ ద పాపులేషన్ డైడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ క్యాచింగ్. ఈ ఎడ్వర్డ్ జెన్నర్కి సంబంధించిన ఎరా ఏదైతే టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఈ స్మాల్ పాక్స్ అనేది చాలా డేంజరస్గా ఉండేది. ఆ స్మాల్ పాక్స్ వచ్చిన వాళ్ళలో 10% చనిపోయేవాళ్ళు ఆ టైంలో. సో అప్పుడున్న పాపులేషన్లో ప్రతి ఒక స్మాల్ పాక్స్ వచ్చిన ప్రతి 100 మెంబర్స్లో 10 మెంబర్స్ చనిపోయేవాళ్ళు. సో ఈయన వాటి మీద రీసెర్చ్ చేసి ఒక మారుమూల విలేజ్లో ఒక రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ఫలితంగా కౌపాక్స్ నుంచి స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది ఆయన తయారు చేయడం జరిగింది. Therefore, his discovery of the vaccine is really a life-saving treasure to immunology. సో ఇక్కడ ఇమ్యునాలజీ మీద ఈయన తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో నిజంగా ఎంతోమంది జీవితాలని కాపాడింది. ఈజ్ క్యారీర్ యాజ్ ఎ సైంటిస్ట్ స్టార్టెడ్ వెన్ కింగ్ జార్జ్ అపాయింటెడ్ హిమ్ టు లీడ్ ఎ రీసెర్చ్ ఇన్ ద అటెంప్ట్ ఆఫ్ ఫైండింగ్ క్యూర్ టు స్మాల్ పాక్స్. యూజింగ్ హిజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కౌపాక్స్ హీ జనరేటెడ్ వ్యాక్సిన్ దట్ ఆల్సో వర్క్ ఆఫ్ హ్యూమన్. బికాస్ ఆఫ్ హిస్ డిస్కవరీ పీపుల్ కాల్డ్ జెన్నర్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ. ఇక్కడ మనకి ఈయన కూడా ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ నేషన్, మన ఇండియాకి సంబంధించి ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరంటే మహాత్మా గాంధీ. అదేవిధంగా ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ. సో ఇమ్యునాలజీ అంటే మనకి తెలుగులో చెప్పాలంటే రోగ నిరోధక శక్తి. మనకి ఏదైనా డిసీజ్ వచ్చిందంటే దాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి. సో దానికి సంబంధించిన ఇమ్యూని సిస్టమ్ అనేది దానికి సంబంధించిన సపరేట్ ఒక పార్ట్ని మనం ఇమ్యునాలజీ అంటాం. సో దాంట్లో ఈయన ఫస్ట్ రీసెర్చర్ కాబట్టి ఈయనని ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అంటాం. నెక్స్ట్ లూయిస్ పాస్చర్. ఇక్కడ లూయిస్ పాస్చర్ పేరులోనే పాస్చర్ అని ఉంది. ఈ లూయిస్ పాస్చర్ అనగానే మనకి ఫ్యాచరైజేషన్ గుర్తుకు రావాలి. సో ఈయన నేమ్లో నుంచి ఫ్యాచరైజేషన్ అనేది దానికి నేమ్ ఇవ్వడం జరిగింది. ఫ్యాచరైజేషన్ ఈజ్ ప్రొబబ్లీ ద మోస్ట్ పాపులర్ మెకానిజం టు స్టెరిలైజ్ మిల్క్. లూయిస్ పాస్చర్ ఈజ్ ద ఫస్ట్ హూ డిస్కవర్డ్ అండ్ ఇన్వెంటెడ్ ఫ్యాచరైజేషన్, microbial fermentation as well as vaccination. Pasteur was the one contributed and saving millions life up to now by his vaccine of anthrax and rabies. ఈయన ఫ్యాచరైజేషన్ ఒకటే కాదు, ఆంథ్రాక్స్ అండ్ రేబీస్కి సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ ఫ్యాచరైజేషన్ అనేది మెయిన్గా మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే మిల్క్ని స్టెరిలైజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అంటే మిల్క్ తొందరగా పాడైపోకుండా దాన్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇన్ హాస్పిటలైజేషన్ ప్రతి ఒక్క పార్ట్ అందులో యూజ్ చేసే ప్రతి ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా స్టెరిలైజ్ చేస్తారు. దాన్ని ఎలా స్టెరిలైజ్ చేస్తారంటే ఈ ఫాస్చరైజేషన్ బేస్ చేసుకుని వాటిని స్టెరిలైజ్ చేస్తారు. He is also the one who found better treatment to treat milk and wine from bacteria contamination by generating beneficial bacteria to fermentation them instead. ఇతను ఈ మిల్క్ ఇండస్ట్రీ కాకుండా వైన్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఆ టైంలో వైన్ అనేది కూడా
తొందరగా పాడవడం జరిగింది. అప్పుడు ఆ వైన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఈ ఫాస్టర్ని మీట్ అవ్వడం జరిగింది. వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం చెప్తే వాటిపైన రీసెర్చ్ చేసేసి ఆ వైన్ అనేది పాడవకుండా మనం ఎలా స్టోర్ చేయాలనేది దానికి కూడా ఈయన సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. ఈజ్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్ కాల్డ్ పాస్చరైజేషన్ helped people to get rid of bad bacteria from dairy goods as well as wine. Therefore, less diseases will get spread by the bacteria. Surely Louis Pasteur is one of the influential scientists who invented and discovered other facts related to microorganisms. ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ సంబంధించి నెక్స్ట్ స్టేజ్కి సంబంధించిన అంటే ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ ఫైండ్ అవుట్ చేశారు, అందులో టైప్స్ ఫైండ్ అవుట్ చేసారు, అవి ఎలా గ్రో అవుతున్నాయి ఫైండ్ అవుట్ చేసారు. బట్ వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి, ఇంకా మనము ఏదైనా ఒక వస్తువు మిల్క్ కానీ అట్లాంటివి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల చెడిపోకుండా ఎలా దాంట్లో సేవ్ చేయాలనేది ఈయన ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళకి సంబంధించిన సైంటిస్ట్ నేమ్ రాసి పక్కన ఒక ఫోటో పెట్టి వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ అనేది కింద తయారు చేసి మీరు చార్ట్ అనేది తయారు చేసి మీ స్కూల్కి తీసుకెళ్ళండి. క్వశ్చన్ నెంబర్ 6. Make an album of scientists and their discoveries related to microorganisms. యాక్చువల్గా ఇంతకుముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్, బట్ మీకు ఇంకా ఎక్కువ మంది సైంటిస్టుల గురించి తెలియాలనే ఉద్దేశంతో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సేమ్ ఇంతకుముందు లాగానే మీరు ఏంటి అంటే కొంతమంది సైంటిస్టుల నేమ్ తీసుకొని వాళ్ళ ఫొటోస్ తీసుకొని వాళ్ళు డిస్కవరీ చేసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ నేను సింపుల్గా కూడా మళ్ళీ ఒకటి చూపిస్తున్నాను. సేమ్ ఇంతకుముందులాగానే ఇక్కడ యాంటోనీ వాన్ దుహోనిక్ ఆయనకు సంబంధించిన మ్యాటర్ మీరు ఈ విధంగా టైప్ చేయండి. మీరు వీడియో కన్నా ఇది నోట్ చేసుకోవాలనుకుంటే వీడియోని అనేది మీరు ఒకసారి ఫాస్ట్ చేయండి. వీడియో పైన టైప్ చేస్తే మీకు బటన్స్ వస్తాయి, అక్కడ ఫాస్ట్ బటన్ పైన క్లిక్ చేసేసేసి మీరు ఆ టెక్స్ట్ అనేది మీరు నోట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చార్ట్ అనేది తయారు చేయండి. పైన మీరు హెడ్డింగ్ పెట్టుకోండి. హెడ్డింగ్ పెట్టేసి కింద సైంటిస్టుల నేమ్స్ రాసి వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయండి. ఓకే, టైప్ చేసేసి మీరు స్కూల్కి అనేది తీసుకెళ్ళండి. సో మీరు వీడియో ఇది నోట్ చేసుకోవాలనుకుంటే మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 7. విజిట్ ద వెటర్నరీ హాస్పిటల్ అండ్ ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ క్యాటిల్, గోట్, షీప్ డిసీజెస్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్ టు ద డాక్టర్. మీకు దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్, మన ఇంట్లో ఉండే డాగ్ అట్లాంటి వాటికి మనకి ట్రీట్మెంట్ చేస్తారు కదా, అట్లాంటి హాస్పిటల్స్ని మనం వెటర్నరీ హాస్పిటల్స్ అంటాం. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసేసి వాటికి వచ్చే డిసీజెస్ ఏంటి, సో వాటిని ఎలా ప్రివెంట్ చేయాలనేది మిమ్మల్ని తెలుసుకోమంటుండో వీలైతే మీరు వెళ్ళండి. నేను ఇక్కడ కొన్ని ఈ వెటర్నరీ హాస్పిటల్స్కి అంటే అక్కడ గోట్, షీప్, క్యాటిల్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చే సమ్ డిసీజెస్ నేను ఇక్కడ ఇస్తున్నాను. మెయిన్లీ ఆంథ్రాక్స్, అదేవిధంగా ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, రింగ్ వామ్. సో విలేజెస్లో ఉండే వాటికి వీటి గురించి కొంత అవగాహన అనేది ఉంటుంది. ఇందులో మనం ఫస్ట్ 1 by 1 అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఆంథ్రాక్స్. Anthrax is an infectious soil-borne disease caused by Bacillus anthracis, a relatively large spore-forming bacteria that can infect mammals. Anthrax is primarily a disease of herbivores, particularly bison and beef cattle. Anthrax is not highly contagious. సో ఇక్కడ యాంథ్రాక్స్ అనేది అంటే మమ్మల్స్, మనము కౌస్ ఇవి ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటికి వచ్చే ఒక డిసీజ్. ఇది ఏంటి అంటే సాయిల్ బర్న్ డిసీజెస్. ఇది దేనివల్ల వస్తుంది అంటే నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్, సో వీటి వల్ల వస్తుంది. ఇది మోస్ట్లీ ఏంటి అంటే మన హెర్బివోర్స్ మీన్స్ మన గడ్డి అంటే వెజిటేబుల్స్ అంటే గడ్డి జాతి వాటిని తిని బతికే జీవుల్ని మనము హెర్బివోర్స్ అంటాము. అట్లాంటి వాటికి వస్తుంది. మెయిన్లీ ఇది ఏంటంటే బైసన్, క్యాటిల్ అట్లాంటి వాటికి వస్తుంది. నెక్స్ట్ ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్. ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ని మనము షార్ట్కట్లో FMD అంటాము. ఈజ్ ఎ సివియర్ హైలీ కంటాజియస్ వైరల్ డిసీజ్ ఆఫ్ లైవ్ స్టాక్ దట్ హ్యాస్ ఏ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ఇంపాక్ట్. The disease affects cattle, swine, sheep, goats and other cloven-hoofed ruminants. Intensively reared animals are more susceptible to the disease than the traditional breeds. ఇది ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ఫుట్కి వస్తే మనకి ఫుట్కి డిసీజ్ వచ్చిందనుకో అది వాక్ చేయలేదు, అదేవిధంగా మౌత్కి వచ్చిందనుకోని అది ఏమీ తినలేదు. దానివల్ల అది ఏమవుతుంది అంటే
ఇక్కడ ఎకనామికల్గా ఒక ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఈ డిసీజ్ అనేది ఎక్కువగా దేనికి వస్తుందంటే క్యాటిల్, స్వైన్, షీప్ అట్లాంటి వాటికి వస్తుంది. నెక్స్ట్ వైరల్ డిసీజెస్. Bovine viral diarrhea is a viral disease of cattle and other ruminants that is caused by the bovine viral diarrhea virus. ఇక్కడ వైరల్ డిసీజెస్ మనకి ఎన్నో వస్తాయి, అందులో జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బొవైన్ వైరల్ డయేరియా. సో ఇది కూడా ఒక రకమైన వైరల్ డిసీజెస్. సో BVD is transmitted in a number of ways, either through a congenital infection of the fetus or after birth. Next, ringworm. Ringworm is one of the commonest skin diseases in a such cattle. Ringworm is a transmissible infectious skin disease caused most often by Trichophyton varicosum, a spore-forming fungi. The spores can remain alive for years in a dry environment. So, ఈ రింగ్వామ్ కూడా ఒక రకమైన ఈ క్యాటిల్కి వచ్చే ఒక డిసీజ్ అనమాట. సో ఈ విధంగా మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటే వాటికి సంబంధించి కూడా మీరు మెన్షన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈజ్ పాశ్చరైజేషన్? హౌ ఈజ్ ఇట్ యూస్ఫుల్? పాశ్చరైజేషన్ అంటే ఏంటి, అది మనకి ఎలా యూజ్ అవుతుంది? సో దీనికి ఆన్సర్, పాశ్చరైజేషన్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ మిల్క్. In this firstly, milk is boiled at a temperature 70 degrees Celsius for 15 to 30 seconds and then suddenly chilled and stored at a low temperatures. Due to this, growth of microorganisms are prevented. ఇక్కడ పాశ్చరైజేషన్లో ఏంటి అంటే మిల్క్ని ప్రిజర్వేషన్ చేయడానికి యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ 15 to 30 seconds అనేది సెకండ్స్ కాదు, ఇది మినిట్స్. 70 degrees సెల్సియస్లో వాటిని మిల్క్ని అనేది బాగా హీట్ చేస్తాము, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్. ఇక్కడ సెకండ్స్ అనేది మీరు కట్ చేసుకోండి, సెకండ్స్ అనేది కాదు. నెక్స్ట్ వెంటనే దాంట్లో సడన్గా చిల్ చేస్తారు. చిల్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఆ హీట్ చేయడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా అనేది స్పాయిల్ అవుతుంది. వెంటనే కూల్ చేయడం వల్ల ఆ గ్రోత్ అనేది ఉండదు. సో ఆ విధంగా పాశ్చరైజేషన్ అనేది చేస్తారు. పాశ్చరైజేషన్ అంటే సింపుల్ ఒక మెథడ్, దాన్ని మిల్క్ని ప్రిజర్వేషన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఇది ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, దీనివల్ల యూజ్ ఏంటంటే యూజ్ ఆఫ్ పాశ్చరైజేషన్. డ్యూ టు పాశ్చరైజేషన్ గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈజ్ ప్రివెంటెడ్ అండ్ దిస్ దే హెల్ప్ ఇన్ స్టోరేజ్ ఆఫ్ మిల్క్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. పాశ్చరైజేషన్ ప్రివెంట్స్ స్పాయిలేజ్ ఆఫ్ మిల్క్. ఇక్కడ మిల్క్ అనేది స్పాయిల్ కాకుండా లాంగ్ టైం వీటిని స్టోర్ చేయొచ్చు ఈ పాశ్చరైజేషన్ వల్ల. Question number 9. Edward Jenner collects fluid from cowpox fossil and injects to 8-year-old boy. Then he exposed the boy to smallpox and the boy did not get smallpox. How did you appreciate the daring action of Edward Jenner? ఇది నిజంగా కూడా డేరింగ్ యాక్షన్. ఎందుకంటే మన అసలు యాక్చువల్గా కౌపాక్స్ని ఒక చిన్న పిల్లోడికి ఇంజెక్ట్ చేయడము, తర్వాత స్మాల్ పాక్స్ని ఇంజెక్ట్ చేయడము అనేది చాలా డేంజరస్సే. సో in 1796, Edward Jenner took the fluid from the cowpox fossil and a dairy maid's hand and injected to 8-year-old boy. ఆయన 1796లో ఏం చేసిండంటే ఒక డైరీ మేడ్ నుంచి ఒక కౌపాక్స్కి సంబంధించిన ఫాసిల్ నుంచి దాన్ని తీసుకొని ఒక 8-year-old బాయ్కి ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పోజ్డ్ ద బాయ్ టు స్మాల్ పాక్స్ అండ్ ది బాయ్ డిడ్ నాట్ డెవలప్ ఎనీ సిమ్టమ్స్ ఆఫ్ స్మాల్ పాక్స్. తర్వాత ఆయన కౌపాక్స్ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆయన ఏం చేసిండు అంటే స్మాల్ పాక్స్ని కూడా ఇంజెక్షన్ చేసిండు. కానీ ఇక్కడ స్మాల్ పాక్స్ ఏంటంటే డెవలప్ కాలేదు. ద ఫ్లూయిడ్ కలెక్ట్ ఫ్రమ్ కౌపాక్స్ ఫాసిల్ opted as a vaccine to prevent smallpox. This invention of smallpox vaccine saved millions of people from deadly disease. సో ఇక్కడ ఈ థియరీలోంచి ఆయన ఫైండ్ అవుట్ చేసి ఒక వ్యాక్సిన్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ వ్యాక్సిన్ వల్లనే అది మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ని ఈ డెడ్లీ డిసీజ్ నుంచి సేవ్ చేయడం జరిగింది. దిస్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ఎడ్వర్డ్ జెన్నర్ లెడ్ టు ద డిస్కవరీ ఆఫ్ వ్యాక్సిన్స్. హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు గివ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వ్యాక్సినేషన్ and as we know, due to vaccination only we are protected from many diseases. Also at the time of discovery of vaccination by Edward Jenner, this was a great discovery because at that time many people were suffering from smallpox and his discovery saved the lives of many people. So Edward Jenner experiment are highly appreciable because
Due to his experiments, only vaccination was introduced, which is only cure for many diseases. Question number 10. Visit a nearby milk chilling center or library. Observe the process and make a report on it. ఇక్కడ మీకు నియర్లో ఏదైనా మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఉంటే దాన్ని విజిట్ చేయమంటుండు, చేసేసి అక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది దానిపైన ఒక రిపోర్ట్ అనేది మిమ్మల్ని తయారు చేయమంటుండు. When I visited a nearby milk chilling center, I observed their pasteurization. Pasteurization is the process which was observed in the milk chilling center. In this process, firstly, milk was heated at a temperature up to 70 degrees Celsius for 15 to 30 knot seconds. This is minutes. మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ ఆర్ ద chilled and stored at low temperatures. They use long freezing storage for milk, and this process prevents the growth of microorganisms and thus prevent spoilage of milks. సో ఇదంతా మనం ఇంతకుముందు మాట్లాడుకుందే. సో మీరేంటంటే పర్టికులర్గా మీ నియర్ బై చిల్లింగ్ సెంటర్కి వెళ్ళేసేసి ఒక రిపోర్ట్ మీ ఓన్గా తయారు చేయమంటుండు. జస్ట్ మీరు నియర్ బై ఏదైనా చిల్లింగ్ సెంటర్ ఉంటే ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 11. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కామెంట్. సో ఎస్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ డ్యూ టు ఫాలోయింగ్ రీజన్స్. ఎందుకంటే మనము ఒక డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయడం కంటే అది రాకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకొని ఇంకా బెటర్ అనమాట. వెన్ ఏ పర్సన్ సఫర్స్ ఫ్రమ్ ఏ డిసీజ్, ఇట్ ఎఫెక్ట్స్ ఫంక్షనింగ్ ఆఫ్ మెనీ ఆర్గాన్స్ ఆఫ్ ద పర్సన్స్, and even it is not sure that person will recover in case of deadly disease. Therefore, it is always better to prevent diseases. ఒక ఏదైనా మనకు ఒక డిసీజ్ వచ్చింది అంటే అది మన బాడీలో ఉండి ఏదో ఒక ఆర్గాన్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇన్ కేస్ అది డెడ్లీ డిసీజ్ అయితే, డేంజరస్ డిసీజ్ అయితే దాని నుంచి మనం రికవర్ అవుతామనే గ్యారంటీ కూడా లేదు. సో వీటన్నిటికంటే ముందుగా మనం అది రాకుండా చూసుకోవడం అనేది బెటర్ థింగ్. సెకండ్లీ, since treatment takes time, it affects the person at both mental and financial level. A great time get wasted during that period. ఇక్కడ రెండవది ఏం అవుతుందంటే మనము ట్రీట్మెంట్ అనేది టైం తీసుకుంటుంది. మనకు ఒక వచ్చిన డిసీజ్ని మనము దాని నుంచి మనం క్యూర్ అవ్వడానికి కొంత టైం అనేది తీసుకుంటుంది. ఆ టైంలో మనం మెంటల్గా డిస్టర్బ్ అవుతాం, అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా డిస్టర్బ్ అవుతాం. సో ఇది కూడా ఒక రకమైన మనకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆల్సో in the case of communicable disease, the person becomes the source which communicates diseases to other person and this affects the lives of other. మనకి కొన్ని కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉంటాయి, అలాంటివి వచ్చినాయి అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, అది మనకు రావడమే కాకుండా మన వల్ల ఇంకొకరు కూడా స్ప్రెడ్ అవుతుంది. డ్యూ టు ద అబవ్ మెన్షన్డ్ రీజన్స్, ఇట్ ఆల్వేస్ బెటర్ టు ప్రివెంట్ ద డిసీజ్ దెన్ క్యూర్. క్వశ్చన్ నెంబర్ 2. Rahim tells to his neighbors, stagnation of sewage in our surroundings is harmful to our health. Do you support this? Why? Yes, I will support. Yes, I support Rahim because stagnation of sewage in our surroundings led to growth of many disease causing microorganisms. మన చుట్టుపక్కల ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండడం వల్ల, మన సరౌండింగ్స్ అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఎన్నో రకాల మైక్రో ఆర్గానిజమ్స్, డిసీజెస్కి సంబంధించి డిసీజెస్ మనకి ఇచ్చే మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. స్టగ్నేషన్ ఆఫ్ సెవేజ్ ప్రొవైడ్స్ ఏ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ టు ద డిసీజ్ కాసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ దే స్టార్ట్ గ్రోవింగ్ దేర్ ఇన్ ఏ లార్జ్ నెంబర్ అండ్ యాక్ట్ యాజ్ ఏ గ్రేట్ థ్రెట్ టు అవర్ లైఫ్. ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా ఒక మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, మనం కానీ, యానిమల్ కానీ ఏదైనా సరే అవి గ్రో అవ్వాలంటే వాటికి సంబంధించి ఒక ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. ఇక్కడ స్టగ్నేషన్ ఆఫ్ సేవేజ్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు కొన్ని రకాల డిసీజెస్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి అవి రావడానికి పాసిబిలిటీ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. దానివల్ల మన లైఫ్ అనేది చాలా థ్రెట్ అవుతుంది. ఆల్సో many other organisms like housefly who keep roaming in our homes sit on the sewage and then on our foods and other things and thus cause different diseases. ఇక్కడ హౌస్ ఫ్లై అనే కాదు, మస్కిటోస్ కూడా. సో ఈ విధంగా అవి ఒక చోటు నుంచి ఒక చోటు ఉంటాయి, ఇంకొక చోటుకు వస్తాయి, దానివల్ల కొన్ని డిసీజెస్ మనకి వస్తాయి. సో రహీమ్ ఈజ్ వెరీ కరెక్ట్ దట్ స్టగ్నేషన్ ఆఫ్ సేవేజ్ ఈజ్ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్.
Question number 13. Jeevan said that if there are no microorganisms, Earth will remain with wastes. Will you agree with this statement? Why? Yes. Yes, I agree to the statement of Jeevan's that if there are no microorganisms, Earth will remain with wastes. ఇక్కడ ఎందుకంటే మన ఎత్తు పైన ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఈ ఎత్తు పైన లేకపోతే ఈ ఎత్తు మొత్తం ఎలా ఉంటుంది అంటే టోటల్గా వేస్టేజ్తో ఫుల్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎనిమల్ అనేది డెడ్ అయింది, ఓకే, డెడ్ అయింది. సో అది మన నేచర్లో మిక్స్ అయిపోవాలి అక్కడ అంటే మనకి కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అక్కడ ఉండాలి. ఆ ఉంటేనే ఆ ఎనిమల్కి సంబంధించిన బాడీ ఏదైతుందో అది మొత్తం క్లియర్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ లేవనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వరల్డ్ ఎర్త్ మొత్తం కూడా టోటల్గా ఈ ఎనిమల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటి మీద వాటి యొక్క వేస్ట్ల చేత ఫుల్ అయిపోతుంది. దెర్ ఆర్ మెనీ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ సప్రోపైడ్స్ అండ్ లైవ్ ఆన్ ద డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. ఇక్కడ మనకున్న మైక్రో ఆర్గానిజమ్స్లో చాలా వరకు ఈ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో, డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన లైవ్ అంటే వాటిపైన జీవించి వాటిపైన ఆధారపడి జీవిస్తాయి అన్నమాట. దే కాజ్ degradation and decomposition of those waste material and convert those complex organic substances into simpler organic substances and this clean the earth. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ డెడ్ బాడీస్ పైన డిపెండ్ అయ్యి ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమవుతున్నాయో అవి ఏం చేస్తాయి, ఆ డెడ్ బాడీని డీకంపోజిషన్ చేస్తాయి. అలా చేయడం వల్లనే ఎర్త్ అనేది క్లీన్గా ఉంటుంది. ఇఫ్ దేర్ విల్ బి నో మైక్రో ఆర్గానిజమ్స్, there will be no decomposition and degradation and a conversion of complex organic substances into simpler organic substances and wastes keep on accumulating everywhere and in this way our earth will become dead. సో ఇవి లేవు అంటే ఏమవుతుంది, అక్కడ డీకంపోజిషన్ అనేది జరగదు, డీకంపోజిషన్ జరిగిన డిగ్రేడేషన్ జరగదు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ టోటల్ వెర్త్ కూడా ఈ టోటల్ ఎర్త్ అనేది ఈ వేస్టేజ్ చేత ఫిల్ అయిపోయి చాలా డిట్టీగా మారిపోతుంది. సో presence of microorganisms is quite essential for cleaning of the earth surface. Question number 14. Kavita is suffering from serious illness. Doctor prescribed antibiotics for 5 days. After 3 days of usage, she stopped taking antibiotics. Is it correct or not? Discuss. ఇక్కడ కవిత అనే కాదు, మనలో చాలామంది ఏం చేస్తామంటే మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాము, అది కొద్దిగా తగ్గగానే ఆ మెడిసిన్ అనేది యూజ్ చేయడం మానేస్తాం. సో చాలామంది చేసేది, బట్ ఇలా చేయకూడదు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రైట్ ఆన్ పార్ట్ ఆఫ్ కవిత టు స్టాప్ టేకింగ్ యాంటీబయాటిక్స్ బై హర్ సెల్ఫ్ యాజ్ హీ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ ఇల్నెస్ అండ్ డాక్టర్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ హర్ యాంటీబయాటిక్స్ ఫర్ 5 days. ఇక్కడ డాక్టరు మనకి 5 days డిస్క్రిప్షన్ అంటే 5 days మెడిసిన్స్ యూజ్ చేయమని డిస్క్రిప్షన్ రాసిండు అంటే అక్కడ మనకున్న డిసీజ్ యొక్క సిచ్యువేషన్ని దాని యొక్క కండిషన్ని బేస్ చేసుకొని ఆయన మెడిసిన్ చేయడం జరుగుతుంది. మనము 3 days వాడేటప్పటికి ఏమవుతుంది, అది కొంత క్యూర్ అవుతుంది. కొంత క్యూర్ అవ్వగానే మనం స్టాప్ చేస్తే ఏమవుతుంది, సో ఆ డిసీజ్కి సంబంధించిన మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఇంకొంత మన బాడీలో మిగిలిపోతాయి. అవి మనకు కనిపించవు. ఆ టైంలో ఎందుకు కనిపించవు అంటే అవి కొంతవరకు ఆల్రెడీ మనం వాడిన మెడిసిన్ వల్ల కొంతవరకు తగ్గడం జరిగింది. బట్ మనం మొత్తం ఆపేస్తే ఏమవుతుంది, లోపల మిగిలిపోయిన కొద్ది మొత్తం మళ్ళీ డెవలప్ అవుతాయి. సో we should always complete the dose prescribed by the doctor because when we do not complete the dose, chance of acquiring the disease again becomes more, and also complete doses kills the disease causing microorganisms in our body while incomplete doses only weakness them. ఇక్కడ మనము తక్కువ అంటే ఒక 3 days ఒక 2 days యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో అవి మొత్తము చనిపోవు, సో జస్ట్ వీక్ అవుతాయి. సో ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మన బాడీ లోపల ఉన్నాయి. మనం 5 days వాడకుండా ఒక 3 days వాడేటప్పటికీ ఏమవుతుందంటే వీక్ అవుతాయి, బట్ అవి మొత్తం కూడా క్యూర్ అవ్వదు. మనము మిగతా అక్కడ స్టాప్ చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ అవి డెవలప్ అవుతాయి. డెవలప్ అయ్యి మళ్ళీ సేమ్ డిసీజ్ కానీ ఇంకేదైనా డిసీజ్ కానీ మనకి ఇక్కడ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. దేర్ఫోర్ in the case of incomplete doses, chance of acquiring the same disease becomes more. So in order to avoid the disease again, complete doses should be taken by as prescribed by the doctor. సో కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే డోస్ 5 daysకి సంబంధించిన డోస్ కానీ మనకి ఎన్ని
మనకున్న డిసీజ్ని బేస్ చేసుకొని డాక్టర్ మెన్షన్ చేసినప్పుడు ఆ కంప్లీట్ డోసెస్ తీసుకుంటే మన బాడీ లోపల ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే డిసీజ్ కాజ్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మిగిలిపోవు. అట్లాంటప్పుడు మళ్ళీ మనకి రావడానికి ఛాయిసెస్ ఉండదు. లేదు మనము జస్ట్ ఓన్లీ అందులో కొన్ని మెడిసిన్స్ వాడడమే, కొన్ని అక్కడ హాఫ్ మెడిసిన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మన బాడీలో మిగిలిపోయిన మైక్రో ఆర్గానిజమ్స్ మళ్ళీ డెవలప్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 15. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టేకెన్ టు ఇరిడికేట్ మలేరియా? ఫాలోయింగ్ ప్రికాషన్స్ నీడ్ టు బి టేకెన్ టు అవాయిడ్ మలేరియా. సో మనకు మలేరియా అనేది ఫస్ట్ దానికి ప్రికాషన్స్ తీసుకోవాలంటే అది ఎందుకు వస్తుంది అనేది మనకు తెలియాలి. సో మలేరియా ఎందుకు వస్తుంది తెలిస్తే దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చో మనం తెలుసుకోవచ్చు. సో మలేరియా మనకి ఏమొస్తుందంటే మనకి చుట్టుపక్కల వాటర్, సో వాటర్ స్టగ్నేషన్, సో స్టగ్నేషన్ ఆఫ్ వాటర్ వల్ల వస్తుంది. Stagnation of water needs to be avoided because stagnant water provides favorable environment to the mosquitoes to grow. ఇక్కడ మన చుట్టూ ఒక వాటర్ అనేది కదలకుండా ఒక గుంతలోనో ఇక్కడ ఒక చోట ఉందనుకోండి, అక్కడ ఏంటి అంటే మస్కిటోస్ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మలేరియా మనకు ఎలా వస్తుంది? సో మస్కిటోస్ తీసుకొస్తాయి, అంటే మస్కిటోస్ వల్ల రాదు ఇక్కడ, బట్ ఇక్కడ మస్కిటోస్ అనేది మనకి అవి తీసుకొస్తాయి. సో మస్కిటోస్ నెట్స్ షుడ్ బి యూజ్డ్ టు ప్రివెంట్ ఎంట్రీ ఆఫ్ మస్కిటోస్. ఇక్కడ మస్కిటోస్ అవి తీసుకొస్తాయి కాబట్టి ఆ మస్కిటోస్ రాకుండా మనం ఏం చేయాలి? నెట్స్ కానీ అట్లాంటివి మనం యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మనకి మస్కిటోస్ అనేది మన వరకు రాకుండా ఉంటాయి. అదేవిధంగా మస్కిటో రిపెల్లెంట్ స్ప్రేస్ షుడ్ బి స్ప్రేడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇక్కడ మస్కిటోస్కి సంబంధించి రిపెల్లెంట్ ఉంటాయి, వాటిని స్ప్రే చేయాలి. నెక్స్ట్ మస్కిటో అవాయిడింగ్ క్రీమ్స్ షుడ్ బి అప్లై టు ద బాడీ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ అండ్ షుడ్ వేర్ ఫుల్ స్లీవ్స్ క్లాత్స్. ఇక్కడ మస్కిటోస్ మనం నిద్రపోయిన తర్వాత మనం కదలకుండా ఉంటాం కాబట్టి అవి వచ్చి కుట్టడానికి ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మనకి ఓపెన్ పార్ట్లో మస్కిటోస్ వాటికి సంబంధించిన క్రీమ్స్ అనేది అప్లై చేసుకోవాలి, లేదా మనము ఇక్కడ ఫుల్ క్లాత్ అనేది కవర్ చేసుకోవాలి. డోర్స్ అండ్ విండోస్ నీడ్ టు బి క్లోజ్డ్ ఇన్ ద ఈవినింగ్ టైమ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎంట్రీ ఆఫ్ మస్కిటోస్. మనకి మస్కిటోస్ అనేది ఈవినింగ్ కాగానే అవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈవినింగ్ కాగానే మనం డోర్స్ అండ్ విండోస్ అనేవి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే వీటిని అంటే మలేరియా అనేది రావడానికి చాలా పాసిబిలిటీస్ ఉంది, చాలా తగ్గిపోతాయి. క్వశ్చన్ నెంబర్ 16. సో ఇది 15 కాదు 16. వన్ మెడికల్ స్టోర్ ఓనర్ ఈజ్ గివింగ్ యాంటీబయాటిక్స్ టు హిస్ కస్టమర్ who is suffering from fever without doctor's prescription. But the customer's daughter Malati is telling her father not to take antibiotics without the doctor's prescription. Whom do you support and why? ఇక్కడ ఏంటి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడ మాలతి వాళ్ళ ఫాదర్ డైరెక్ట్ మెడికల్ స్టోర్కి వెళ్ళిండు. ఆ మెడికల్ స్టోర్ ఓనర్ ఏం చేస్తుండో యాంటీబయాటిక్స్ అనేది ఇస్తుండు. ఇక్కడ మాలతి ఏం చెప్తుందంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా ఈ మెడిసిన్స్ అనేది తీసుకోవద్దని చెప్తుంది. ఆమెకు నువ్వు సపోర్ట్ చేస్తావా? సపోర్ట్ చేస్తే ఎందుకు సపోర్ట్ చేస్తావు? I will support Malati as she is true that her father should not take antibiotics without doctor prescription. ఇక్కడ మాలతికి నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ మెడిసిన్స్ అనేది తీసుకోవద్దు. టేకింగ్ యాంటీబయాటిక్స్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ can be harmful for us because it can even kill essential microorganisms present in our body. ఇక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఏమవుతుంది అంటే కొన్ని యాంటీబయాటిక్స్ మన బాడీలో ఉన్న ఎసెన్షియల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైతే ఉంటాయో వాటిపైన కూడా వాటిని కూడా డిఫెండ్ చేస్తాయి. సో అట్లాంటప్పుడు మనకు లేని న్యూ డిసీజ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి యాంటీబయాటిక్స్ దేనికి సంబంధించి తీసుకోవాలి? ఈ ఎసెన్షియల్ మైక్రో ఆర్గానిజమ్స్ కాకుండా మనకి అవుట్ సైడ్ నుంచి ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయో వాటిని ప్రివెంట్ చేయడానికి యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. సో మనం తీసుకునే యాంటీబయాటిక్స్ చాలా ఎక్కువ మొత్తంలో తీసుకున్నా లేదా సంబంధం లేని యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ ఎసెన్షియల్ మైక్రో ఆర్గానిజమ్స్ మీద ఏవైతే అవి ఎఫెక్ట్ చూపిస్తాయి, దానివల్ల మనకి ఇంకా వేరే న్యూ డిసీజెస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆల్సో antibiotics affect our blood cells which fight with the disease causing organisms. Taking of unnecessary antibiotics increase resistance in our body and due to which disease causing organisms are not killed in our body when we taken them because our body becomes resistant to those antibiotics. ఇక్కడ ఏమవుతుందంటే మనం సంబంధం లేని యాంటీబయాటిక్స్ తీసుకుంటే అవి బ్లడ్ సెల్స్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి.
సో దీనివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ మన బాడీలో ఒక డిసీజ్ ఉంటుంది, అంటే దానికి సంబంధించిన మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, మనకి ఎసెన్షియల్ మైక్రో ఆర్గానిజమ్స్ డెడ్ అవుతాయి, దానివల్ల ఇంకా వేరే కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ మనని ఎఫెక్ట్ అయ్యి మనకి లేని వింత డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వీ షుడ్ ఆల్వేస్ టేక్ యాంటీబయాటిక్స్ ఆన్ ఆర్డర్ ఆన్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ as is prescribed antibiotics only when they are needed and in proper doses due to which no harm is caused to our body. మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఆ డిసీజ్ రావడానికి రీజన్ ఏంటి అనేది ఆయన ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ మాత్రమే ఆయన మెన్షన్ చేస్తాడు. సో అప్పుడు ఆ యాంటీబయాటిక్స్ తీసుకుంటే మన బాడీలో ఉన్న ఈ ఎసెన్షియల్ మైక్రో ఆర్గానిజమ్స్ కాకుండా అవుట్ సైడ్ నుంచి వచ్చిన మైక్రో ఆర్గానిజమ్స్ అని మీద అవి డిపెండ్ చేసి వాటిని కంప్లీట్ కిల్ చేస్తాయి. అప్పుడు మనకి డిసీజ్ నుంచి మనం క్యూర్ అవుతాం. ఇన్ కేసు ఇక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం ఏదో ఒక యాంటీబయాటిక్ తీసుకుంటే అవి ఒకవేళ బెటర్ యాంటీబయాటిక్ అయినా ఏమవుతుందంటే ఎక్కువ డోసెస్ యూజ్ చేస్తే ఎఫెక్ట్ అవుతుంది, లేదా తక్కువ డోసెస్ యూజ్ చేసినా అవి కంప్లీట్గా కిల్ అవ్వవు. ఇక్కడ ఎక్కువ డోసెస్ అనేది యూజ్ చేస్తే కూడా ఏమవుతుంది అంటే అవి ఎసెన్షియల్ మైక్రో ఆర్గానిజమ్స్ మీద కంపల్సరీ ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చి థంబ్నెయిల్ సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీకు అందులో కొన్ని వీడియో లింక్స్ అనేవి ఉంటాయి, ప్రీవియస్ వీడియో లింక్, నెక్స్ట్ వీడియో లింక్స్, ఆ విధంగా నేను లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ వీడియో ఏదైనా సరే మీరు వీడియో చూసినప్పుడు వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఓపెన్ చేయాలంటే మీకు ఇక్కడ ప్రతి వీడియో కింద నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు దీంట్లో నేను కొన్ని లింక్స్ ఇస్తాను, ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో, అదేవిధంగా చాప్టర్కి సంబంధించిన వీడియోస్. ఇంతే కాకుండా మీరు ఇంకా వేరే సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే మీకు వీడియో కింద నివాసం పొందే ఛానల్ ఏం కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ పైన హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఈ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయండి, మీకు క్రింద కొన్ని ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ ప్లేలిస్ట్ ఏంటంటే ఒక్కొక్క ప్లేలిస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ అనమాట. సో మీరు ఇందులో ఏదైతే ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకుంటారో అప్పుడు వాటికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.